అలాగే మీడియా మిత్రులకి నమస్కారం. ఏప్రిల్ 27వ తారీఖు వరకు దాదాపుగా ఎవరి నోట విన్నా ఏ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినా ఖచ్చితంగా ఎలకతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభ గురించి మాట్లాడుకుంటాం. అనేక విషయాలు గౌరవనీయులు మా సతీష్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఎంత సర్ప్రైజ్ అంటే ఎలకతుర్తి ప్రాంతంలో 1200 ఎకరాలు కేవలం 2 రోజులనే రైతుల దగ్గర నుంచి అనుమతి పత్రాలు తీసుకోవడం అనేది ఒక అసాధారణమైన విషయం. పంటలున్నాయి, ఉండని పోనీయండి, మా భూమికి ఇస్తున్నాం, నేను సభ నిర్వహించుకోండి అని అంటే ఎంతటి భారీ స్పందన ఉందనేది ఇక ఇంతకు మించిన నిదర్శనం లేదు. ఇవాళ ఉదయం నేను గోపాలపురం పక్కన ఆ రోడ్డు ఆడ పార్కింగ్ ప్లేస్లు చేస్తున్నాం, సాఫ్ చేస్తున్నాం. ఒక 20 గుంటల్లో మొగిలి అనే ఒక రైతుది ఇంకా పచ్చగుంది పొలం, ఆడ నిలబడి అంటున్నాం, ఇది ఇంకా పచ్చగుంది, ఇది వారంలో అయిపోయేటట్టు లేదు కదా, ఏం చేయాలంటే రైతు వచ్చి అంటున్నాడు, మొగిలి అనే రైతు, ఏముందయ్యా సాఫ్ చేసుకోండి పంట అంటే, మరి ఏమన్నా పైసలు ఇవ్వాలంటే, అయ్యా పైసలు అడతావా, కేసీఆర్ గారు సభ పెట్టుకుంటా పైసలు అడతావా, మేము చేసుకోండి అంటే ఇది దేనికి సంకేతం? సాధ్యమైద్దా? ఇన్ని 100 ఎకరాల్లో నిన్న మా పెద్దశ్వరరెడ్డి గారు చెప్తున్నారు, 1200 కాదు ఇంకా 300 ఎకరాలు కావాల్సి వస్తుందని చెప్పని వారు ఇంకా రైతులని సేకరించే పనిలో ఉన్నారు. మా శ్రీనివాసరెడ్డి గారు వాస్తవంగా ఎండలో తిరిగే మనిషి గారు, కానీ ఇన్ని రోజుల నుంచి ఆయన ఎండలో ఉంటాడు. ఆశ్చర్యం. సుదర్శన్ రెడ్డి గారు, మా పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు పడుతున్న శ్రమ అంటే, ప్రజలు అక్కడికి వేలాదిగా దారింట పోయే వాళ్ళందరూ వచ్చి ఎక్కడ సభ, ఏడ పార్కింగ్ అని అడుగుతుంటే ఆ వైబ్రేషన్ అనేది పనిచేసే వాళ్ళల్లో కూడా మా వేదిక మీద ఉన్న నేతలు కూడా ఇంకా బాధ్యతలు అప్ప చెప్తాలేదండి, ఇంకా పనులప్ప చెప్తాలేదండి, మమ్మల్ని కమిటీలో వేయాలి కదా అని మా పార్టీ నేతలు కూడా బాధ్యతల కోసం మేము పనిచేస్తామని చెప్పని చుట్టూ తిరిగి కమిటీలలో వేయండి వేయించుకునే పరిస్థితి మా పార్టీలో స్టార్ట్ అయింది. ఇక ప్రజల్లో స్టార్ట్ అయింది అనేది రైతుల నుంచి మనం అర్థం చేసుకుంటేనే అర్థమైంది. ఇక అనేక నియోజకవర్గాల్లో కూడా ఈ సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి. ఏది సన్నాహక సమావేశాలు. సన్నాహక సమావేశాలు కూడా రాస్తే ఎంత రాసినా కూడా వాళ్ళ టార్గెట్ కు తగ్గ వాహనాలు దొరకడాలే. ఇప్పుడు మాకు ప్రజల సమస్య లేదు, వేదిక మీదకి రావడానికి జనం వస్తున్నారా అనే టెన్షన్ మాకేమాత్రం కూడా లేదు. కానీ వస్తామన్న వాళ్ళకి వాహనాలు ఎట్లా 150, 200, 300 కిలోమీటర్ల నుంచి అటు ఖమ్మం అటుకోస్త నుంచి, ఆదిలాబాద్ అటుకోస్త నుంచి, నిజామాబాద్ ఇటుకోస్త నుంచి, మహబూబ్నగర్ అటుకోస్త నుంచి వీళ్ళందరూ వేలాదిగా తరలి వస్తామంటున్నారు. 3000 ఆర్టీసీ బస్సులు తీసుకున్నా, అనేక ప్రైవేట్ బస్సులు తీసుకున్నా, డీసీఎంలు తీసుకున్నా కూడా ఎన్ని ఆటోలు, 2 వీలర్లు, కార్లు, ప్రైవేట్ కార్లు. ఈయన మాకు కొత్త సమస్య వచ్చింది. ఏ సమస్య అంటే వాహనాల లెక్క చూస్తే 40-50 వేలకు పోతున్నాయి. ఈ 40-50 వాహనాలు ఈ 3 నేషనల్ హైవేల ద్వారా సభాస్థలికి చేరుకోవాలి. మా శ్రీనివాసరెడ్డి గారు, పెద్దశ్వరరెడ్డి గారు ఏం బాగులు అడుగుండి, మా సతీష్ గారు, మా వినయ్ భాస్కర్ గారు గ్రౌండ్ బాగానే తయారు చేస్తారు. కానీ ఈ వేలాది వాహనాలు సభాస్థలికి ఎట్లా చేరుకోవాలనేది ఒక పెద్ద టాస్క్ అయింది. దానికి 100లాది మంది వాలంటీర్లని, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని పెద్ద ఎత్తున మేము రిక్రూట్ చేసుకొని అనేక సెంటర్లలో, అనేక రోడ్ల మీద, అనేక ప్రదేశాల్లో ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం కోసం మేము అపాయింట్ చేసుకుంటున్నాం. ఇంకా ఎండ తీవ్రాన్ని తట్టుకోవడానికి మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లే కాదు, ఈ ట్రాఫిక్ అనేది జామ్ కాకుండా ఉండడం అనేది మేజర్ సమస్య మా ముందున్నది. దాన్ని అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే మీడియా ద్వారా అనేక మార్లు మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తాం, ఏంటంటే వేల పొత్తుగాలో వెళ్ళండి, దయచేసి సమావేశం 4 గంటలకు 5 గంటలకని కాదు, మీరు 11 గంటలకి 12 గంటలకి త్వరగా భోజనాలు చేసి మీకు అందుబాటులో ఉన్న వాహనం తీసుకొని వేగంగా సభాస్థలికి చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ లో వచ్చే ఇబ్బందుల అంతరాయాన్ని అధిగమించడానికి సహకరించమని మేము ప్రజలకి, మా పార్టీ నేతలకి, శ్రేణులకు కూడా మేము పెద్ద ఎత్తున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ఏ చిన్న ఇబ్బంది రాకుండా
మా కేసీఆర్ గారు, మా నాయకుడు, మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి అంశం కూడా ఎక్కడ చిన్న ఇబ్బంది రావద్దనేది. గత బహిరంగ సభలకి ఈ బహిరంగ సభకి తేడా ఏంటంటే, ఈ బహిరంగ సభల్లో వాహనాలు 4 పెరిగే అవకాశం ఉంది. దానిని తట్టుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఈ వైబ్రేషన్, ఎందుకు జనాల అనూహ్య స్పందన, మాలో ఎందుకు ఆ విశ్వాసం వచ్చింది అంటే, కాంగ్రెస్ వాళ్ళే ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు 100 రోజులు ఎల్బీ స్టేడియం నుంచే మొదలు ఇక చూసుకోండి అని చెప్పి 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 మైండ్లకు ఎక్కించారు. మేము కూడా అనుకున్నాం 100 రోజులు కదా పోనీయండి. మా కేసీఆర్ గారు 100 రోజులు కాదే వాళ్ళ సంవత్సరం పోనీ అని కూడా మా సార్ బయటకు రాకుండా సమయం ఇచ్చారు. ఏమైంది? ప్రజల్లో వేగవంతంగా స్కీమ్ అమలు పరుస్తామని ఇచ్చిన హామీ ఇవాళ ప్రజలు వేగవంతంగా డిమాండ్ చేస్తారు. ఏమైందని వాస్తవంగా ప్రభుత్వాలకి ఏడాది 6.5 పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళు విధించుకున్న గడువు, వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీ ఇవాళ 300 రోజులకు కూడా పోయింది. అందుకనే ఆ ఒత్తిడి అనేది ప్రభుత్వం పైన ఉంది. అందుకనే ప్రజల అసహనం అనేది పెరిగిపోయింది. అందుకనే ఎక్కడికక్కడికి నిలదీతలు అనేది ప్రారంభమైంది. ఇవాళ ఏమైంది? మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, ఇవాళ కెనాళ్లలో నీళ్లు ఇవ్వని పరిస్థితి, ఇవాళ కరెంటు సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఎక్కడికక్కడికి ఎండాకాలం వస్తుంటే ఇవాళ బేలతనం, ఇవాళ ప్రజల్లో ఆ ఆవేశం అనేది కనిపిస్తుంది. అందుకనే మీరు కొట్లాడండి, అందుకనే మీరు బయటికి రండి. కేసీఆర్ రా సభ పెట్టు, మీ సభకు మీ తరలిస్తాం, మీ సంగతిలో తేల్స్తాం అని చెప్పని ఒక రకమైన ఒత్తిడి ప్రజల నుంచి వస్తున్నది. అందుకనే ఈ సభ ప్రజలకి మేమున్నాం. మీ ఆశలను ఆకాంక్షలు నెరవేర్చే రాజకీయ పార్టీగా మీ అభిమానం ఉంది. మీతో సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 10 సంవత్సరాలు ఈ దేశంలోనే అగ్రగామంగా నిలిపిన రాష్ట్ర నేతగా కేసీఆర్ గారు కంకణబద్దులై ఈ సభకి నాంది పలికారు. ఈ సభని బ్రహ్మాండంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది, ప్రజల పైన ఉంది, మీ మీడియా పైన కూడా ఉంది. అందుకనే మీరు వాస్తవాలే రాయండి. మేమేదో అధికారం కోసం ఆరాటపడుతున్నాం అనేది కాదు. ప్రజల్లో ఉన్న వైబ్రేషన్స్ ని మీరు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంచే పాత్ర మీరు కూడా నిర్వహించాలి. బ్రహ్మాండంగా మీ పాత్ర ఉద్యమ కాలంలో పనికొచ్చింది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు మీ కళ్ళారా చూశారు. అనేక రకాలుగా వ్యాసాలు, అనేక రకాలుగా సంపుటాలుగా మీరు రాశారు. నేటి పరిస్థితులు కూడా ప్రజలకి కళ్ళగట్టినట్టుగా మీరు చూపించాలని మనవి చేస్తూ ఈ బహిరంగ సభని బ్రహ్మాండంగా జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌరవ మాజీ శాసనసభ్యులు తాడికొండ రాజన్న గారు 1 నిమిషం.